సెకండ్ సెకండ్ మంత్ లోకి మనం అడుగు కూడా పెట్టాము సక్సెస్ఫుల్ గా. చాలా మంది లీడర్స్ వేద్దాం వద్దా, స్టార్ట్ చేద్దాం వద్దా ఆలోచించిన లీడర్స్ కూడా రావడం జరిగింది. ఐడీస్ యాక్టివ్ చేసుకోవడం జరిగింది. సక్సెస్ఫుల్ గా ప్రతిరోజు ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు, సార్ 1 మంత్ అనవసరంగా వేస్ట్ చేసాము అని 100% చెప్తున్నారు. ఎందుకంటే దాంట్లో చాలా మంది మన మేనేజ్మెంట్ తో మాట్లాడడం జరిగింది. ఒక్కరోజు కూడా మన వెబ్సైట్ కావచ్చు, మన ఇన్కమ్ కావచ్చు, ఎక్కడ కొంచెం కూడా తడబాట్లు లేకుండా జరగటం, చూడటం, అదంతా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ గా వాళ్ళు తీసుకొని ఇప్పటి నుంచి మేము బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తామండి, ఒక్క డే కూడా ఇంకా వేస్ట్ చేసుకోము అని 100% చాలా మంది లీడర్స్ మంచి మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. మంచిగా టీం బిల్డ్ చేసుకొని నెక్స్ట్ ప్రతి ఒక్క లీడరు రాబోయే ట్రిప్స్ కి టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారు. వాటన్నిటికన్నా ముందు అసలు మనం ప్రతిరోజు చాలా జూమ్స్ లో చాలా మంది లీడర్స్ చెప్పినట్టు మన కంపెనీ యొక్క నేమ్ వచ్చేసరికి, మన ప్లాన్ యొక్క నేమ్ వచ్చేసరికి హెచ్ఎస్ ట్రేడెక్స్. ఇక్కడ హెచ్ అంటే హై ప్రాఫిట్స్, ఎస్ అంటే సేఫ్ అండ్ సెక్యూర్. మన కంపెనీ మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నామో ఆ ఇన్వెస్ట్మెంట్ కి ట్రేడింగ్ చేసి దాంతో ఆ ఇన్వెస్ట్మెంట్ తో హై ప్రాఫిట్స్ తీయటమే కాకుండా అవి సేఫ్ అండ్ సెక్యూర్ గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రతిరోజు మనకి అందిస్తుంది. అందుకనే మన కంపెనీ కూడా హెచ్ఎస్ అని పెట్టడం జరిగింది. ఇక ప్లాన్ ఏంటి, మనం ఎలా వర్క్ చేసుకోవాలి అనేది డీటెయిల్గా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు అబౌట్ అస్ అని చూసుకుంటే మాత్రం మన కంపెనీ అనేది క్లియర్ గా క్రిప్టో ప్లాన్, ఇది ఐఎన్ఆర్ ప్లాన్ కాదండి. మనది రేపొద్దున లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటున్నాం, జెన్యున్ గా బిజినెస్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి రేపు ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా ఫ్యూచర్ లో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకేసారి మన ప్లాన్ అనేది ఎవరు కదిలించకుండా స్ట్రాంగ్ గా ఉండేలాగా క్రిప్టోలో తీసుకురావడం జరిగింది. ఇక్కడ డిపాజిట్స్ కావచ్చు, అలాగే విత్డ్రాల్స్ కావచ్చు, ఏవైనా సరే క్రిప్టోలోనే జరుగుతాయండి. అలాగే బిజినెస్ ప్లాన్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% పర్సన్స్ ని జాయిన్ చేస్తేనే మనకి ఇన్కమ్ వస్తుంది అని ఎక్కడా లేదండి. మనకి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ చేసుకుంటాం, ఎక్స్ట్రా బెనిఫిట్స్ పొందుతాం. లేదు నేను ఎవరికి చెప్పను, చెప్పి అలసిపోయాను, లేదా నాకు టీం లేదు, నా దగ్గర ఉన్న కొంత అమౌంట్ జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటాను, దాంతోనే ప్రాఫిట్స్ తీసుకుంటాను చాలు అనుకునే వాళ్ళు కూడా ఈ బిజినెస్ అనేది 100% సెక్యూర్ గా చేసుకోవచ్చండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఎవరైతే అది వర్కింగ్ కావచ్చు, నాన్ వర్కింగ్ కావచ్చు, అంటే టీం చేసుకున్నా టీం చేసుకోకపోయినా సరే ఎవరికైనా వాళ్ళు వేసుకున్న ప్యాకేజీని బట్టి డైలీ ఇన్కమ్ అంటే డైలీ ఆర్ఓఐ వాళ్ళు పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్ని బట్టి వచ్చేస్తుంది. అంటే అది ఎవరికైనా కామనే, నాన్ వర్కింగ్ వాళ్ళు కానీ వర్కింగ్ వాళ్ళు కానీ. నాన్ వర్కింగ్ వాళ్ళు కాకుండా వర్కింగ్ చేసుకుంటాము, మేము టీం చేసుకుంటాము అనుకునే వాళ్ళకి దాంతోపాటు డైలీ ఇన్కమ్తో పాటు స్పాన్సర్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్, అలాగే రాయల్టీ ఇన్కమ్, ఇంకో 3 ఇన్కమ్స్ ఎక్స్ట్రా యాడ్ అవబోతున్నాయి. అలాగే ఈ 3 ఇన్కమ్స్ తో పాటు అటు డైలీ నాన్ వర్కింగ్ లో ఉన్న వాళ్ళకి కావచ్చు, వర్కింగ్ లో ఉన్న వాళ్ళకి కావచ్చు, మన కంపెనీ చెప్పినట్టు ఇన్కమ్స్ అనేది ఇచ్చేస్తుంది, ప్రాఫిట్స్ అనేది ఇచ్చేస్తుంది. దాంతో పాటు కొన్ని కండిషన్స్ పెట్టి ఆ కండిషన్స్ ఎవరైతే ఫుల్ఫిల్ చేసుకుంటారో వాళ్ళకి ట్రిప్స్, రివార్డ్స్, ఎక్స్ట్రా బోనస్ గా, అంటే చెప్పినవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా చెప్పనివి కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేలాగా మన కంపెనీ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చండి, ఇక్కడ డైలీ ఆర్ఓఐ చూసేసుకున్నట్లయితే ఇక్కడ ప్యాకేజ్ 1లో వచ్చేసరికి మనకి $50 నుంచి $1000, 50 కావచ్చు, 100 కావచ్చు, 250, 500, 1000 ఏ ప్యాకేజ్ మనం వేసుకున్నా సరే మనకి మన ఇన్వెస్ట్మెంట్ తో పాటు
డబల్ అయ్యేదాకా మనకి ఇన్కమ్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. అంటే దీనికి వచ్చేసరికి ఈ ప్యాకేజీలో మనకి డైలీ వచ్చేసరికి 1% ROI అనేది ఇవ్వటం జరుగుతుంది. 1% ROI డబల్ అవటానికి మన ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ 200 డేస్ అనేది పడుతుందండి. ఈ ప్యాకేజ్ 1లో 50 నుంచి 1000 దాకా ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా సరే. లేదు నేను ఇంకొద్దిగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటాను, నాకు త్వరగా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందా అనుకునే వాళ్ళకు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఎవరైతే $2,500 ఇక్కడ చూసుకోవచ్చండి, $2,500 నుంచి $1,250 ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారో వాళ్ళకు కూడా సేమ్ యాజ్ యూజువల్గా డబల్ అయ్యేదాకా మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టుకున్నారు, రిస్క్ తీసుకున్నారు కాబట్టి రిటర్న్స్ కూడా అలాగే డైలీ 1% కాకుండా మనకి 1.5% అనేది డైలీ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ డబుల్ అవటానికి 133 డేస్ జస్ట్లో 133 రోజుల్లో మన ఇన్వెస్ట్మెంట్ అనేది డబుల్ తీసుకోవచ్చు. అంటే $10,000 ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారో 133 రోజుల్లో $20,000 అనేది ఇన్కమ్ తీసుకోవచ్చు అండి. దాంతోపాటు ఈ ప్యాకేజ్ 2లో వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి కంపెనీ అనేది భయపడకుండా సెక్యూర్గా హ్యాపీగా ఎటువంటి భయం లేకుండా ఉండేలాగా కంపెనీ సెక్యూరిటీ కూడా ఇవ్వటం జరుగుతుందని. మన కంపెనీకి కొన్ని చోట్ల అది మన CMD గారు కావచ్చు, CEO గారు కావచ్చు, మంచి మంచి ప్లేసెస్లో సైట్స్ ఉండటం జరిగిందండి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారో 5 lakhs అండ్ అబోవ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారో వాళ్ళకి ఒక సెక్యూరిటీ కింద, అంటే మీ దగ్గర మేము అమౌంట్ తీసుకున్నాం కాబట్టి ఈ ల్యాండ్ అనేది మీరు సెక్యూరిటీగా పెట్టుకోండి అని సెక్యూరిటీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండడం జరిగింది. ఎవరైతే 5 lakhs అండ్ అబోవ్ పెట్టుకుంటారో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది పర్సనల్గా కనుక్కోవచ్చు అండి. అలాగే ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇంకా పెట్టుకుంటాం అనుకునే వాళ్ళు, సార్ మేము 3-4 కలిసి పెట్టుకుంటాం, ఇన్వెస్ట్ చేసుకుంటాం, మా దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది అనుకునే వాళ్ళకు కూడా ఇక్కడ ప్యాకేజ్ అనేది తీసుకురావడం జరిగిందండి. చూసుకోవచ్చు, ఎవరైతే $15,000 నుంచి $25,000 దాకా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారో వాళ్ళకు కూడా సేమ్ యాజ్ యూజువల్గా ఇంతకుముందు ప్యాక్స్ లాగా డబల్ అయ్యేదాకా మన ఇన్వెస్ట్మెంట్ డబల్ అయ్యేదాకా అనేది రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి డైలీ 2% ROI అనేది రావడం జరుగుతుందండి. ఇది మన ఇన్వెస్ట్మెంట్ మీదండి. అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఈ ప్యాకేజీలో డబుల్ అవ్వడానికి జస్ట్ 100 రోజులు అయితే సరిపోతుంది. 100 రోజుల్లో మన ఇన్వెస్ట్మెంట్ అనేది డబుల్ అయిపోతుందండి. మీరు గమనించండి, 100 రోజుల్లో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబుల్ సేఫ్ అండ్ సెక్యూర్గా బయట మన తెలుగు కంపెనీ, లోకల్గా మనకు అందుబాటులో ఉన్న కంపెనీ, ఎప్పుడు డౌట్ వస్తే వితిన్ అవర్స్లో మనం హెడ్ ఆఫీస్కి వెళ్ళగలిగేలాగా మార్కెట్లో ఎక్కడైనా ప్లాన్ ఉందా, అలాగే మేనేజ్మెంట్ కూడా ఎప్పుడు మనకి అందుబాటులో ఉంటూ ఏ డౌట్ వచ్చినా క్లియర్ చేసుకుంటూ, మా ఏరియాలో ఒక 10 మంది 20 మందిని మేము గ్యాదర్ చేస్తామండి, ఒక మీటింగ్ కండక్ట్ చేయగలరా అని మన మేనేజ్మెంట్ని అడిగితే తప్పకుండా డైరెక్ట్గా మేనేజ్మెంటే వచ్చి మనకున్న డౌట్స్ కావచ్చు. కొంతమంది ఏంటంటే మనం చెప్పేదానికన్నా డైరెక్ట్గా మేనేజ్మెంట్ వచ్చి చెప్పి మేనేజ్మెంట్ యొక్క విజన్ ఏంటి, మేనేజ్మెంట్ ఎలా మనకి ఇంత ప్రాఫిట్స్ ఇస్తుంది, మేనేజ్మెంట్ ఆ ప్రాఫిట్స్ ఇవ్వడానికి ఏమేమి వర్క్ చేస్తుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక పాజిటివ్ వైబ్రేషన్తో తొందరగా టీమ్ చేసుకుంటా కావచ్చు, తొందరగా ఒక పాజిటివ్ స్టెప్ వేయడానికి కావచ్చు అవకాశం ఉంది. కాబట్టి డైరెక్ట్గా మేనేజ్మెంటే మనకు అందుబాటులో ఈ మీటింగ్స్ కూడా కండక్ట్ చేయబోతుందండి. మీరు గమనించండి, ఇప్పటిదాకా మనం చాలా ROI ప్లాన్స్ అనేది చేయడం జరిగింది. చాలా కంపెనీలు సేమ్ ఇలాగే 1% అనొచ్చు, 1.5%, 2% అనేది ఇవ్వడం జరిగింది. వితిన్ 1 month 2 months లోనే ఆ కంపెనీలు ఎగిరిపోవడం జరిగింది. ఎందుకంటే ఆ కంపెనీల మేనేజ్మెంట్ ఎక్కడో మనకు తెలియదు. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి సింగపూర్ కంపెనీ, మలేషియా కంపెనీ, ఫారెన్ కంపెనీ అని మనం కట్టేస్తాం, లేకపోతే నార్త్ కంపెనీ అని మనం కట్టేస్తాం.
మనం మేనేజ్మెంట్ని డైరెక్ట్గా చూసింది లేదు. ఒకవేళ చూసినా వాళ్ళే రియల్ మేనేజ్మెంటా కాదా అనేది తెలిసింది లేదు. ఒకవేళ రియల్ మేనేజ్మెంట్ వాళ్ళే అయినా సరే నిజంగా మన ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు తీసుకుని ఏం చేస్తున్నారు, దాంతో రియల్గా ప్రాఫిట్స్ తీసుకుంటున్నారా, లేదా ఒకళ్ళు కట్టిన అమౌంట్ అనేది ఇంకొకరికి రొటేషన్ చేస్తున్నారా అనేది తెలియదండి. ఒక గుడ్డిగా మనం వెళ్ళిపోయి ఇప్పటిదాకా రకరకాల ప్లాన్స్ చేసి డబ్బులతో పాటు మన ఫేస్ వాల్యూ కూడా పోగొట్టుకోవడం జరిగింది. ఇక్కడ కూడా చాలా మంది లీడర్స్ రావడానికి ఫస్ట్లో అలాగే భయపడ్డారు. కానీ వన్స్ ఒక్కసారి మన వెబ్సైటు, వన్స్ ఒక్కసారి మన మేనేజ్మెంటు, వన్స్ ఒకసారి మన ఆఫీసు, అలాగే మన కంపెనీ ఎలా అమౌంట్ జనరేట్ చేస్తుందని తెలుసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నెట్వర్క్ మార్కెటింగ్లో మనం ఎన్ని సంవత్సరాల నుంచి అయినా చేయొచ్చండి బిజినెస్. నేనైతే 100% నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి నేను స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతున్నాను. మీరు కూడా డైలీ జూమ్స్ అటెండ్ అవుతూ మేనేజ్మెంట్తో దగ్గరగా ఉంటూ ప్రతి డౌట్ క్లియర్ చేసుకుని ఇక్కడ ఇన్కమ్ తీసుకునే లీడర్స్ను కూడా మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటే రానున్న రోజుల్లో మన కంపెనీతో ట్రావెల్ అయితే మీరు నాకన్నా స్ట్రాంగ్గా మాట్లాడతారు. నెట్వర్క్ మార్కెటింగ్లో మనం ఇప్పటిదాకా పోగొట్టుకున్న ప్రతి రూపాయి హెచ్ఎస్ ట్రేడెక్స్లో 100% సంపాదించుకోవచ్చు. అది ఎన్ని రోజులు పడుతుంది అనేది మన వర్క్ స్టైల్ని బట్టి ఉంటుందండి. ఈ హెచ్ఎస్ ట్రేడెక్స్ అనే కంపెనీ ఎక్కడో వైజాగ్లో పుట్టింది. నేను జస్ట్ ఒక $50 ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, నాకు వస్తుందా రావట్లేదా అని రోజు వెబ్సైట్ మన ఓపెన్ చేసుకొని చూసుకునే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. హెచ్ఎస్ ట్రేడెక్స్ కంపెనీ నాది. ఈ కంపెనీ గురించి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలుసుకున్నాను, అన్ని డౌట్స్ క్లియర్ చేసుకున్నాను. మేనేజ్మెంట్ చాలా క్లియర్గా ఉంది, పక్కాగా ఉంది. ప్రాఫిట్స్ తీసుకుని వచ్చిన ప్రాఫిట్స్లోనే షేరింగ్ ఇస్తుందని 100% నమ్మి ఈ కంపెనీ నాది అని ఎవరైతే నమ్ముతారో, మనం ఏదన్నా ఒక షాప్, మనమే ఒక బిజినెస్ పెట్టుకుంటే డైలీ కస్టమర్స్ వచ్చినా రాకపోయినా ఓపెన్ చేసుకుని ఎలా అయితే కూర్చుంటామో ప్రతిరోజు ఈ కంపెనీ ప్లాన్, న్యూ జాయినింగ్స్ వచ్చినా రాకపోయినా నేను ఈరోజు కనీసం నా సర్కిల్లో ఉన్న ఒక 5 మెంబర్స్కి 10 మెంబర్స్కి ప్లాన్ చెప్పాలి. ఈరోజు ఎవరు ప్లాన్ లేకపోతే ఆల్రెడీ నా టీంలో ఉన్న సభ్యులతో మాట్లాడాలి. వాళ్ళ దగ్గర ఏదైనా టీం ఉంటే వాళ్ళకు వెళ్ళి ప్లాన్ చెప్పాలి. వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయాలి అని ఎవరైతే ప్రతిరోజు ఒక సండే లేదు, సాటర్డే లేదు, ఒక 6 months జస్ట్ ఒక 6 నెలలు కష్టపడగలిగితే హెచ్ఏ ట్రేడెక్స్లో 100% ఇప్పుడు మనం ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్ కన్నా నాకు తెలిసి ఒక 10 రెట్లు మంచి ఫైనాన్షియల్ స్టేటస్కి వెళ్తామండి. 100% వెళ్తాం. ఇక్కడ నమ్మకమే ఫస్ట్ మనల్ని ముందుకు నడిపించేది. దయచేసి ప్రతి ఒక్కరు, నేను వెంటనే ఈరోజు ప్లాన్ వినగానే మిమ్మల్ని ఐడి యాక్టివేషన్ చేసుకోండి, 10 మందికి ప్లాన్ చెప్పండి అని చెప్పట్లేదు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. కన్సిస్టెన్సీగా జూమ్కి రండి. మన టీంలో చాలా మంది ఉంటారు. ఈ ప్లాన్ పుట్టిందే అదే. చాలా మందికి మన ప్లాన్ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఎల్ఎన్డి ప్లాన్ ఇంతకుముందు ఏదైతే ఉందో 2024 ఆగస్టు 31 ఎప్పుడైతే ప్లాన్ లాంచ్ చేశారో, ఆ లాంచ్ చేసిన జస్ట్ $999 ఒక బైనరీ ప్లాన్ లాంచ్ చేసినప్పుడు ఆ ప్లాన్ని మార్కెట్లోకి చాలా మంది తీసుకెళ్తే అది 100% వర్కింగ్ కాన్సెప్ట్ సార్. మేము వర్కింగ్ కాన్సెప్ట్లు ఎవరికి చెప్పము. ఏదైనా నాన్ వర్కింగ్ కాన్సెప్ట్ ఉంటే, మా దగ్గర ఏదన్నా అమౌంట్ ఉంటే, మాకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకుంటాము, నమ్మకం ఉంటే, దానికి ఏదన్నా డైలీ ఇన్కమ్ వచ్చే అవకాశం ఏదన్నా ఉందా అని చాలా మంది లీడర్స్ దగ్గర ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత మన కంపెనీ కూడా ఎప్పటి నుంచో మన మేనేజ్మెంట్కి ట్రేడింగ్ మీద నాలెడ్జ్ ఉండటం వల్ల ఆ ట్రేడింగ్ కంపెనీ చేస్తుంది, ప్రాఫిట్స్ తీసుకుంటుంది అని చాలామంది లీడర్స్ లైవ్గా చూసిన తర్వాత ప్రపోజల్ అనేది మన మేనేజ్మెంట్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. సార్ మనం ఎలాగో ట్రేడింగ్ చేస్తున్నాం, అదే ఒక ప్లాన్ రూపంలో తీసుకొచ్చి, ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా మంది లాస్లో ఉన్నారు, నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే నెగిటివ్లో ఉన్నారు, వాళ్ళందరికీ ఒక పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ ప్లాన్ మనం తీసుకురాలేమా అని అడిగితే మన మేనేజ్మెంట్ ఒక 3 months ఏదో వచ్చాము చేసాము వెళ్ళిపోయాము అనకుండా లాంగ్ టర్మ్ ఉండేలాగా ఒక 3 నెలలు కంటిన్యూగా ఎలా చేస్తే మన ప్లాన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, ఎలా చేస్తే ఒక నెట్వర్క్లో ఫెయిల్ అయిన ప్రతి పర్సన్, డబ్బులు పోగొట్టుకున్న ప్రతి పర్సన్
టీమును పోగొట్టుకున్న ప్రతి పర్సన్ ఇక్కడ స్టాండర్డ్ గా ఉండగలడు, ఏవైతే పోగొట్టుకున్నాడో అవన్నీ రిటర్న్ తెచ్చుకోగలడు అని ఆలోచించి 100% సెక్యూర్ గా ఈ ప్లాన్ అనేది డిజైన్ చేసి మార్చి 19 తారీఖున మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఎవరి మీద ఫోర్స్ లేదండి. మీరు $15,000 ప్యాకేజ్ వేసుకోవాలని ఫోర్స్ లేదు, $1,000 ప్యాకేజ్ వేసుకోవాలని ఫోర్స్ లేదు. మీ ఇష్టం. $50 తోనే స్టార్ట్ చేసుకోండి. మీకు ఎప్పుడైతే నమ్మకం వస్తుందో అప్పుడే పెంచుకోండి. ఇది 100% కంపెనీ చెప్తుంది, లీడర్స్ చెప్తున్నారు. మనకి నమ్మకం వస్తే మీరు ఆగమన్నా వద్దు అన్నా ఎవరు ఆగరు, వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకుంటారు. అందుకనే ఇక్కడ అందరికీ ఒకే డైలీ ROI ఒకే పర్సంటేజ్ ఇవ్వకుండా మనం తీసుకునే రిస్క్ని బట్టి, మనం పెట్టుకునే ఇన్వెస్ట్ని బట్టి 1%, 1.5%, 2% అనేది త్వరగా రిస్క్ ఎంత తీసుకుంటే అంత త్వరగా మనకి రిటర్న్స్ వచ్చేలాగా డిజైన్ చేయడం జరిగిందండి. ఈ డైలీ ROI అనేది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వర్కింగ్ వాళ్ళకైనా నాన్ వర్కింగ్ వాళ్ళకైనా సేమ్. సార్ నా టీంలో ఇంతకుముందు ఒక 10 మందో 20 మందో 50 మందో నా వల్ల లాస్ అయ్యారు, వాళ్ళందరికీ మళ్ళీ నేను ఒక పాజిటివ్గా ప్రతి ఒక్కళ్ళు డబ్బు సంపాదించుకునేలాగా నేను చెయ్యాలి, నేను టీం చేసుకుంటాను, 1-4 సార్లు వాళ్ళకి ప్లాన్ చెప్పి కన్విన్స్ చేసుకుని తీసుకొస్తాను అనుకునే వాళ్ళకి మన కంపెనీ ఇక్కడ ఎక్స్ట్రా ఇన్కమ్స్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. ఎవరైతే మన డైరెక్ట్ మెంబర్గా ఒక పర్సన్ జాయిన్ అవుతారో, డైరెక్ట్ మెంబర్ అని గుర్తుపెట్టుకోండి, ఓన్లీ మన డైరెక్ట్ మెంబర్స్, అతనికి వేసుకున్న ప్యాకేజ్ మీద మనకి 5% అనేది స్పాట్లో స్పాన్సర్ ఇన్కమ్ గా ఇవ్వడం జరుగుతుంది. అంటే మన డైరెక్ట్ గా ఒక పర్సన్ ఒక $1,000 కానీ ఐడి యాక్టివ్ చేసుకుంటే 5% $50 స్పాట్లో ఇవ్వడం జరుగుతుంది. లేదు ఒక $100 కానీ ఐడి యాక్టివ్ చేసుకుంటే $5 అనేది స్పాట్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ కంపెనీ ఇందాక మాట్లాడుకున్నట్టు ట్రేడింగ్ చేసే వచ్చిన ప్రాఫిట్స్ లో మనకి ఇన్కమ్ ఇస్తుంది. కాబట్టి మన కంపెనీ ట్రేడింగ్ అనేది ఓన్లీ మండే టు ఫ్రైడే మాత్రమే ట్రేడింగ్ చేస్తుంది. అందుకనే మనకి డైలీ ROI ఏదైతే ఉందో ఆ డైలీ ROI కూడా ఓన్లీ మండే టు ఫ్రైడే మాత్రమే వస్తుంది. సాటర్డే సండే అనేది డైలీ ROI రాదండి. కానీ ఇక్కడ స్పాన్సర్ ఇన్కమ్ ఏదైతే ఉందో, ఈ స్పాన్సర్ ఇన్కమ్ 5% ఏదైతే ఉందో అది సండే మనకి డైరెక్ట్ మెంబర్ జాయిన్ అయినా, సాటర్డే డైరెక్ట్ మెంబర్ జాయిన్ అయినా ఇది స్పాట్ లో వచ్చే ఇన్కమ్. ఎప్పుడైతే ఐడి యాక్టివేషన్ అవుద్దో అప్పుడే స్పాట్ లో వచ్చే ఇన్కమ్. కాబట్టి సాటర్డే సండే కూడా ఈ స్పాన్సర్ ఇన్కమ్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ సెకండ్ ఇన్కమ్ వర్కింగ్ వాళ్ళకి. అలాగే లెవెల్ ఇన్కమ్, ROI ప్లాన్స్ చేసిన వాళ్ళకి చాలా మందికి ఎక్స్పీరియన్సే. ROI ప్లాన్స్ లో మనం ఎక్కువ ఇన్కమ్ త్వరగా రీచ్ అవ్వాలి అంటే మన ఇన్కమ్ లో మేజర్ పార్ట్ క్రియేట్ చేసేది, మేజర్ పార్ట్ అయ్యేది లెవెల్ ఇన్కమ్ అండి. ఎందుకంటే వన్స్ ఒక్కసారి మనం జాయిన్ చేస్తే ఆ పర్సన్ దగ్గర నుంచి మనకి అతనికి ఎన్ని రోజులైతే ఇన్కమ్ వస్తుందో అన్ని రోజులు లెవెల్ ఇన్కమ్ వస్తుంది. స్పాన్సర్ ఇన్కమ్ అనేది ఒక్కసారే వస్తుంది, జాయిన్ అయినప్పుడు అయిపోతుంది. కానీ ఈ లెవెల్ ఇన్కమ్ మాత్రం సపోజ్ డైరెక్ట్ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ లెవెల్లో మనకి ఒక పర్సన్ ఒక $1,000 తో ఐడి యాక్టివేషన్ చేసుకుంటే అతనికి డైలీ 1% అంటే $10 అనేది రావటం జరుగుతుంది. $10 లో 10% అంటే $1 అనేది అతని దగ్గర నుంచి డైలీ మనకి లెవెల్ ఇన్కమ్ రూపంలో రావటం జరుగుతుంది. ఇది ఎన్ని రోజులు వస్తుంది అంటే అతను 200 డేస్ ప్యాకేజా, 133 డేస్ ప్యాకేజా, 100 డేస్ ప్యాకేజా అనే అతను వేసుకున్న ప్యాకేజీని బట్టి డిపెండ్ అయ్యి అతనికి ఎన్ని రోజులైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ లో 10% అనేది మనకి డైలీ రావడం జరుగుతుందండి. ఇక్కడ గమనించండి, ఇది ఓన్లీ ఫస్ట్ లెవెల్. అదే అతను ఎవరినన్నా జాయిన్ చేశాడు, మనం జాయిన్ చేసిన పర్సన్ ఎవరినన్నా జాయిన్ చేస్తే ఆ పర్సన్ కి వచ్చే ఇన్కమ్ లో కూడా మనకి 5% అనేది రావడం జరుగుతుందండి. అలాగే థర్డ్ లెవెల్లో ఎవరన్నా జాయిన్ అయ్యి ప్యాకేజ్ యాక్టివ్ చేసుకుంటే అతనికి వచ్చే ఇన్కమ్ లో 2.5, ఫోర్త్ లెవెల్లో అయితే 1.25, ఫిఫ్త్ నుంచి 8th దాకా 0.5, 9th to 10th వచ్చేసరికి 0.25. అది లెవెల్ని బట్టి, వాళ్ళు వేసుకున్న ప్యాకేజీని బట్టి, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ని బట్టి మనకి ఆ లెవెల్కి తగ్గ పర్సంటేజ్ అనేది డైలీ మనకు వస్తుందండి. కానీ ఈ లెవెల్ ఇన్కమ్ అనేది మనకి రావాలి అంటే ఇక్కడ ఒక చిన్న కండిషన్ అనేది పెట్టడం జరిగింది. ఈ కండిషన్
100% ఉంటేనే ఒక లీడర్ నిలబడతాడు. ఆ కండిషన్ ఏంటంటే మనకి ఫస్ట్ లెవెల్ నుంచి ఇన్కమ్ రావాలి అంటే ఒక డైరెక్ట్ మెంబర్ కంపల్సరీగా ఉండాలండి. అదే రెండో లెవెల్ నుంచి మనకి ఇన్కమ్ రావాలి అంటే ఇద్దరు డైరెక్ట్ మెంబర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. మూడో లెవెల్ నుంచి అయితే ముగ్గురు, నాలుగో లెవెల్ నుంచి అయితే నలుగురు, ఐదో లెవెల్ నుంచి అయితే ఐదుగురు. ఇది టోటల్గా మనకి 10 లెవెల్ నుంచి మనకి ఇన్కమ్ రావాలి అంటే టోటల్గా మనకి 10 డైరెక్ట్లు ఉంటే సరిపోతుంది. ఇది 10 డైరెక్ట్లు మనకి టీమ్ గాని ఉండి చేసేసుకుంటే బెస్టే. లేదా మన లెవెల్ అనేది డెప్త్ దిగేదాన్ని బట్టి ఒక్కొక్క డైరెక్ట్ అనేది మనం పెంచుకుంటే ఈ లెవెల్ ఇన్కమ్ అనేది మనకి మిస్ అవ్వకుండా ఉంటుందండి. గమనించండి, ఒక 1 lakh కానీ ఒక పర్సన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే అతనికి డైలీ 1000 రూపీస్ వస్తుంది. మన డైరెక్ట్ మెంబర్ 1000 రూపీస్లో 100 రూపీస్ మనకు వస్తుంది. అంటే అతనికి వచ్చే ఇన్కమ్ లో కట్ చేసి ఎవరు, అతని 1000 అతనికే, మన 100 మనకే. 100 అంటే అతనికి 200 డేస్ వస్తుంది 1000 లెక్క. మనకి 100 అంటే 100 ఇంటూ 200 అంటే 20,000 రూపీస్ అనేది ఒక పర్సన్ మనం జాయిన్ చేస్తే మనకు వస్తుందండి. గమనించండి, అందుకనే లెవెల్ ఇన్కమ్ ఒక్కసారి ఒక పర్సన్ ని జాయిన్ చేస్తే డైలీ మనకి ఇన్కమ్ వస్తే, సో సామెత చెప్పినట్టు బంగారు గుడ్డు రోజు బంగారు బాతు రోజు గుడ్డు పెడితే మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో డైలీ ఎగ్స్ అనేది తీసుకోవచ్చు. అది టీమ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి ది బెస్ట్ ఇన్కమ్ లెవెల్ ఇన్కమ్ అండి. అందుకనే లెవెల్ ఇన్కమ్ మీద ఫోకస్ పెట్టండి. డైరెక్ట్ 10 మెంబర్స్ మీద ఫోకస్ పెట్టండి. టీమ్ మీద ఫోకస్ పెట్టండి. త్వరగా మంచి ఇన్కమ్ లోకి రండి. ఇది లెవెల్ ఇన్కమ్ అంటే మనకి థర్డ్ ఇన్కమ్ అండి. అలాగే ఏ వర్క్ లో అయినా సరే నార్మల్ పీపుల్ కి, బాగా కష్టపడి టీం చేసే పీపుల్ కి ఒక డిఫరెన్స్ అనేది 100% ఉండాలి. కాబట్టి బాగా వర్క్ చేసే వాళ్ళకి ఏ కంపెనీలో బోనస్ కావచ్చు, రాయల్టీ కావచ్చు, ఎక్స్ట్రా బెనిఫిట్స్ కావచ్చు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలా కంపెనీలు ఏమవుతుందంటే బాగా వర్క్ చేస్తే ఏదో స్టేజ్ మీద పిలిచి ఒక షీల్డ్ ఇచ్చి చప్పట్లు కొట్టించి పంపించడం జరుగుతుంది. దానివల్ల ఆ గంట 2 గంటలు లేదా ఆ వారం రోజులు మనకి హ్యాపీ అవుతుంది, కానీ ఈ ఫైనాన్షియల్ గా మనం స్ట్రాంగ్ అవ్వం. కానీ మన కంపెనీ మనం చేసే బిజినెస్ ని బట్టి, మనం తీసుకునే ర్యాంక్ ని బట్టి మనకి ర్యాంక్ తో పాటు రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే రాయల్టీ అండి. ఎవరైతే పెరల్ ర్యాంక్ ఇక్కడ చూసుకోవచ్చండి, ఎవరైతే పెరల్ ర్యాంక్ అచీవ్ అవుతారో, పెరల్ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళకి $2.5 అనేది డైలీ ఇవ్వటం జరుగుతుంది రాయల్టీ కింద, డైలీ అండి. ఇలా ఎన్ని రోజులు ఇస్తారు అంటే కంటిన్యూగా వన్స్ ఒక్కసారి మనం పెరల్ గానే అచీవ్ అయితే 365 రోజులు కంటిన్యూగా మనకి $2.5 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పెరల్ ర్యాంక్ అచీవ్ అవ్వాలి అంటే మనం టోటల్ గా టీమ్ బిజినెస్ వచ్చేసరికి $5,000 బిజినెస్ అనేది ఇవ్వాలండి. టీమ్ బిజినెస్ అది కూడా ఎలాగంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు డైరెక్ట్ మెంబర్స్ ఎంతమంది అయినా మనం జాయిన్ చేసుకోవచ్చు. ఇది యూని లెవెల్ ప్లాన్ కాబట్టి కంపల్సరీగా ఒక డైరెక్ట్ మెంబర్ నుంచి 2,500 బిజినెస్ రావాలి. ఇంకా మిగతాది మనకి 2, 3, 4 ఎన్ని డైరెక్ట్లు ఉంటాయి అనేది మనకి సంబంధం లేదు. మిగతా అన్ని డైరెక్ట్ల మీద 2.5 బిజినెస్ వస్తే టోటల్ గా మనకి పెరల్ అనే ర్యాంక్ అనేది అచీవ్ అవుతాము. అలాగే డైలీ $2.5 అనేది కూడా అచీవ్ అవుతాం. అలాంటి పెరల్ ర్యాంకర్స్ ని మన టీంలో ఒక ఇద్దరిని కానీ తయారు చేయగలిగితే మనం బ్రాంచ్ కి అప్డేట్ అవడం జరుగుతుంది. అది కూడా ఎలాగంటే ఇద్దరు బ్రాంచ్ ర్యాంకులు డిఫరెంట్ డైరెక్ట్ మెంబర్స్ అయి ఉండాలండి. మనకు 10 ఉన్నాయా, 20 డైరెక్ట్లు ఉన్నాయా, 5 డైరెక్ట్లు ఉన్నాయా సంబంధం లేదు. ఒక డైరెక్ట్ నుంచి ఒక పెరల్ అవ్వాలి, ఇంకా మిగతా ఏ డైరెక్ట్ మెంబర్ నుంచి అయినా ఒక పెరల్ అవ్వాలి. అలా అయితే మనం బ్రాంచ్ కి అప్డేట్ అవుతాం. అప్డేట్ తో పాటు ఏదైతే ఈ రాయల్టీ $2.5 ఉందో అది $5 కి పెరిగి ఎప్పుడైతే మనం ఈ బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అవుతామో అప్పటి నుంచి మనం డైలీ $5 చొప్పున 365 డేస్ మనం తీసుకోవచ్చండి. అలాగే ఎప్పుడైతే ఇద్దరు బ్రాంజులు మనం చేస్తామో మనం సిల్వర్ అవ్వచ్చు.
డైలీ రాయల్టీ అనేది $5 ఆగిపోయి $10, ఎప్పుడైతే మనం మళ్ళీ $10 క్వాలిఫై అయ్యామో అప్పటి నుంచి మళ్ళీ 365 డేస్. ఇద్దరు సిల్వర్ చేస్తే గోల్డ్ అవుతాము, $20 రాయల్టీ. ఇలాగా ఇద్దరు అంబాసిడర్ ర్యాంకుల్ని ఎప్పుడైతే మన అండర్లో ఇద్దరు లీడర్స్ తయారు చేస్తామో కంపెనీలో ఉన్న టాప్ ర్యాంక్ అనేది క్రౌన్ అంబాసిడర్ కి మనం ఎలిజిబుల్ అవుతాము. దాంతోపాటు $1280 పర్ డే రాయల్టీ కింద మనం తీసుకోవచ్చు 365 డేస్. అంటే INR లో కానీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే $1280 ఇంటూ 365 డేస్ అంటే ఇంచుమించుగా 4 కోట్ల రూపాయలు ఓన్లీ ఈ క్రౌన్ అంబాసిడర్ అనే ర్యాంక్ లో, ఓన్లీ ఈ ఒక్క ర్యాంక్ లోనే 4 కోట్ల రూపాయలు రాయల్టీ అనేది తీసుకోవచ్చు. ఆల్రెడీ ఈ 1 month లోనే ఒక ఇద్దరు క్రౌన్స్ అవడం జరిగింది. అలాగే ఈ మంత్ ఎండ్ లోపు ఇంకొక ఇద్దరు క్రౌన్ కాదండి, సారీ, పెరల్ ర్యాంక్ అవడం జరిగింది. ఈ మంత్ ఎండ్ లోపే ఇంకొక 2 నుంచి 3 పెరల్స్ వచ్చే అవకాశం ఉంది. కంగ్రాచులేషన్స్, ఎవరైతే పెరల్ ర్యాంక్ అచీవ్ అయ్యారో వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అండి. అలాగే ఎవరైతే అవ్వబోతున్నారో దగ్గరికి వచ్చి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అండి. అలాగే ఇది మన ఇన్కమ్ స్ట్రక్చర్, దిస్ ఈజ్ 4 ఇన్కమ్స్ అండి. అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ మనం చూసుకున్నట్లయితే ఏ పర్సన్ అయినా సరే ఇక్కడ ఐడి యాక్టివ్ చేసుకోవాలంటే మినిమం $50తో మినిమం రావాలండి. అలాగే మ్యాక్సిమం వచ్చేసరికి $25,000 ప్యాకేజ్ దాకా యాక్టివేషన్ చేసుకోవచ్చండి. అలాగే ఇప్పటిదాకా మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఎలా ఇన్కమ్ వస్తుంది అని తెలుసుకున్నాం. విత్డ్రాల్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏవైతే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వర్కింగ్ డేస్ ఏవైతే ఉన్నాయో, మండే టు ఫ్రైడే వర్కింగ్ డేస్ ఏవైతే ఉన్నాయో 10 AM నుంచి 2 PM దాకా ఆ టైంలో మనం ఏదైతే, ఇది క్రిప్టో కాబట్టి మనం ఏదైతే వ్యాలెట్ అడ్రస్ ఇచ్చామో ఆ వ్యాలెట్ కి విత్డ్రా పెట్టుకుంటే వితిన్ 24 hours లో మనం విత్డ్రా పెట్టుకున్న డాలర్స్ అనేది క్రెడిట్ అవడం జరుగుతుంది. ఓన్లీ ఇది విత్డ్రా టైం మండే టు ఫ్రైడే 10 AM నుంచి 2 PM దాకా అండి. అలాగే మన ఇక్కడ విత్డ్రా వచ్చేసరికి మినిమం ఒక ఐడికి $10 అనేది విత్డ్రా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం ఒక ఐడికి $2,000 ఒక డేకి విత్డ్రా పెట్టుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ విత్డ్రా ఛార్జ్ వచ్చేసరికి మనకి 5% అనేది కంపెనీ పెట్టడం జరిగింది. ఈ 5% కూడా నేను సేవ్ చేసుకోవాలి అనుకుంటే P2P ఆప్షన్ కూడా పెట్టడం జరిగింది. పర్సన్ టు పర్సన్ కూడా మనం ఈ మనకు వచ్చే ఈ వ్యాలెట్ అనేది సెండ్ చేసుకోవచ్చు. మన టీంలో ఎవరిదైనా ఐడి కూడా మనం యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు అండి. అప్పుడు ఈ 5% కూడా మనం సేవ్ చేసుకోవచ్చు అండి. ఇది కంప్లీట్ గా మన HS ట్రేడర్స్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్, అలాగే ఇన్కమ్ స్ట్రక్చర్. మీరు గమనించే ఉంటారు, ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తారో వాళ్ళు ఇప్పటిదాకా చాలా మంది క్రిప్టో ప్లాన్స్ అనేది చూసే ఉంటారు. చూసిన వాళ్ళు కూడా క్రిప్టో ప్లాన్ అనేది రియల్ గా నేను చెప్తున్నాను, ఇంత క్లియర్ గా క్రిప్టో ప్లాన్ అనేది ఎక్కడ ఇవ్వటం అనేది నేను చూడలేదండి. 100% కొట్టే తెచ్చేలాగా క్లియర్ గా ఉండటం జరిగింది. అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గోవాకి కొంతమంది అచీవ్ అవటం జరిగింది. ఆ అచీవ్ అయిన వాళ్ళు రేపు మంగళవారం వెళ్తారని చెప్పడం కూడా జరిగింది. గోవా ట్రిప్ అనేది ఏప్రిల్ 5th క్లోజ్ అవడం జరిగింది. క్లోజ్ అయిన వెంటనే మన కంపెనీ అనేది ఎవరైతే అప్పటిదాకా ట్రై చేసి దగ్గరికి వచ్చి ఆగిపోయిన వాళ్ళు కావచ్చు, లేదా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకు కూడా ఏప్రిల్ 6th నుంచే మనకి జూన్ 6th దాకా మళ్ళీ ఇంకొక ట్రిప్ అనేది పెట్టడం జరిగింది. అంటే 60 రోజులు టైం ఇవ్వడం జరిగింది. ఈ 60 రోజుల్లో ఎవరైతే కొన్ని కండిషన్స్ పెట్టడం, అవి కండిషన్స్ అనేది ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళకి ఈ కేరళ ట్రిప్ కావచ్చు, బ్యాంకాక్ ట్రిప్ కావచ్చు ఎలిజిబుల్ అవుతారు. ఆ కండిషన్స్ ఏంటంటే ఎవరైతే సెల్ఫ్ గా 50,000+ యాక్టివేషన్ చేసుకుంటారో సేమ్ ఐడి సెల్ఫ్ గా అండి, వాళ్ళు కేరళ ట్రిప్ ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎవరైతే 50+ 2,500 ఎవరైతే సెల్ఫ్ గా యాక్టివేషన్ చేసుకుంటారో వాళ్ళు 1+1 అంటే వాళ్ళతో పాటు ఇంకొక పర్సన్ ని కేరళకి అనేది తీసుకురావచ్చు. అలాగే బ్యాంకాక్ ట్రిప్ అలాగే ఎవరైతే, ఇది సెల్ఫ్ అండి, సెల్ఫ్ కాకుండా నేను టీం చేసుకుంటాను, టీం ద్వారా కూడా అవ్వచ్చా అంటే ఇందాక మనం రాయల్టీలో చెప్పుకున్నట్టు ఎవరైతే పెరల్ ర్యాంక్ అచీవ్ అవుతారో
ఆ పెరల్ ర్యాంక్ అచీవ్ అయిన లీడర్ కూడా ఈ కేరళ ట్రిప్ కి ఎలిజిబుల్ అండి. అలాగే బ్యాంకాక్ ట్రిప్ వచ్చేసరికి ఎవరైతే $50,000 సెల్ఫ్ గా యాక్టివేషన్ చేసుకుంటారో వాళ్ళు బ్యాంకాక్ ట్రిప్ అనేది ఎలిజిబుల్ అండి. అలాగే దాంతోపాటు ఎవరైతే 50+12,500 అనేది యాక్టివేషన్ చేసుకుంటారో వాళ్ళు కూడా 1+1 వాళ్ళతో పాటు ఇంకొక పర్సన్ అనేది బ్యాంకాక్ ట్రిప్ కి తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా ఎవరైతే టీమ్ చేసుకుంటారో వాళ్ళకి సిల్వర్ ర్యాంక్ అచీవ్ ఎవరైతే అవుతారో 6th జూన్ లోపు వాళ్ళు కూడా బ్యాంకాక్ ట్రిప్ అనేది టీమ్ బిజినెస్ ద్వారా చేసుకుని సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళకు కూడా ఈ బ్యాంకాక్ ట్రిప్ అనేది ఎలిజిబుల్ అవడం జరుగుతుందండి. అలాగే మన కంపెనీ అనేది ఈ ట్రిప్స్ తో పాటు రివార్డు కూడా పెట్టడం జరిగిందండి. దీనికి కూడా సేమ్ డేట్ అనేది పెట్టడం జరిగింది. 6th ఏప్రిల్ నుంచి 6th జూన్ దాకా ఎవరైతే ఈ $1,00,000 టోటల్ గా టీమ్ బిజినెస్ ఇస్తారో వాళ్ళు $5,000 అనేది రివార్డ్ రూపంలో తీసుకోవచ్చండి. ఎవరైతే $2,00,000 బిజినెస్ ఇస్తారో వాళ్ళు $10,000 అనేది రివార్డ్ రూపంలో తీసుకోవచ్చండి. ఎవరైతే $5,00,000 బిజినెస్ ఇస్తారో వాళ్ళు $30,000 అనేది రివార్డ్ గా తీసుకోవచ్చు. అంటే 30 లక్షల రూపాయలు అనేది రివార్డ్ గా తీసుకోవచ్చు. ఈ టీమ్ బిజినెస్ కూడా ఒక చిన్న కండిషన్ పెట్టడం జరిగింది. మనం చూసుకోవచ్చు. ఇందాక మనం మాట్లాడుకుంటూ ఒక్క లెగ్ నుంచి మస్ట్ అండ్ షుడ్ గా 40% బిజినెస్ రావాలి. మిగతా మనకి 2, 3, 4 ఎన్ని లెగ్స్ అయినా ఉండొచ్చు. మిగతా అన్ని లెగ్స్ మీద 60% బిజినెస్ అనేది రావాలండి. ఆల్రెడీ కేరళకు కూడా ఒక ఇద్దరు క్వాలిఫై అవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. అలాగే జూమ్ లో ఇప్పటిదాకా విన్న వాళ్ళకి ఏదన్నా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి ఒకసారి ఆ డౌట్ అనేది క్లియర్ చేసుకోవచ్చండి. అలాగే లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడి మీకు అసలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి, మీ టీం ఏంటి, మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది కూడా ఒకసారి లీడర్స్ అనేది చెప్తే, ఎందుకంటే ఇప్పటికే మంచి మంచి ఇన్కమ్స్ తీసుకునే లీడర్స్ చాలా మంది మన HTRX లో ఉండటం జరిగింది. ప్రతి ఒక్క లీడరు మాట్లాడాల్సిన కోరుతున్నాం. అలాగే ఎవరికైనా డౌట్స్ ఉంటే కో హోస్ట్ లో లేని లీడర్స్ కూడా ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి ఆ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చండి. ఓవర్ టు యు హరిప్రకాష్ గారు. ఈరోజు మన వెబ్సైట్ వర్క్ కూడా జరుగుతుంది సార్. అది కూడా